ఎలా జరిగిందండి పూజ? పిఠాపురం చాలా అద్భుతం అండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అన్నదే ఒక గొప్ప వింత. ఎందుకంటే ఏ సినీ నటుడు కానీ ఏ రాజకీయవాడు కానీ పిఠాపురం చూడలేదు. మా పిఠాపురాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఒక సింగపూర్లో తయారు చేస్తారని మేము గొప్ప ఆశపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈ గడ్డ మీదే పోటీ చేయాలని మేము సరదా పడుతున్నాం అండి. సరదా కాదు, మాకు చాలా అద్భుతమైన ఆనందం. ఇక్కడ 500 1000 షేర్లు మించి ఇచ్చేవారు కాదు. ఇవాళ 13,000 షేర్లు ఇచ్చారు. ప్రతి ఆడవాళ్ళు కూడా ఇది రెండో శివరాత్రుల కింద పర్వదినం అవుతుంది. రెండో శివరాత్రిలాగా అవ్వాలంటే మాకు తెలుసున్నది ఈ నియోజకవర్గం 1952 నియోజకవర్గం ఏర్పడదే. అప్పటి నుంచి కూడా ఇంత అద్భుతంగా ఎప్పుడు జరగలేదు. ఇవాళ రెండో శివరాత్రి జరుగుతుందని మనం అనుకోవచ్చు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు పిఠాపురం మహిళలకి అంటే ఇంట్లో పూజ చేసుకుంటే ఎలాగన్ని రూపు గాని చీరలు గాని అన్ని ఇస్తున్నారు. సో అలా ఇచ్చారు. అలా అసలు పిఠాపురం మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పిఠాపురం వాళ్ళే కాదు, చాలా దూరం నుంచి కాదు, పిఠాపురం మహిళలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 500 1000 ఇచ్చింది 1300 13,000 దాకా వెళ్ళింది. 13,000 దాకా వెళ్ళినప్పుడు ఎందుకు ఆనందించరు? ఎవరైనా ఆనందించవలసిందే. 500 1000 కంటే ఎప్పుడు ఎక్కువ ఇచ్చేవారు కదా మన పిఠాపురాన్ని. ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. ఇవాళ ఒక కన్నుల పండగ కింద 13,000 జనానికి ఇవాళ చీరల పంపకం అయింది. అంటే విలేజ్లు అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు, వారంటీలు అవ్వచ్చు. దీని పేరు పెట్టడానికే సరిపోరు. ఆయన సొంత నిధులతో చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు అపార్థాలు చేసుకోకూడదు. గత ప్రభుత్వాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది నిదర్శనం తెలుసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్సలెంటే. 13,000 మందికి అని అంటున్నారు కదా, అంటే ఎక్కువ మంది ఒకేసారి రావడం వల్ల కిక్కిరిసిపోతూ ఉంటారు కదా, మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. కాకపోతే ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహాలు ఉంటాయండి. మనం ఇష్టమైన వ్యక్తి ఎదురుకుంటా కాబట్టి మంచిని పొగుడుతాం, మనకి ఇష్టం లేని మైనస్ చెప్తాం. అలా ఉన్న వాళ్ళు 110 మంది ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకలేదండి. అందరూ అద్భుతంగా జరుగుతుంది. మా చిన్నప్పటి నుంచి విషయంలో చూస్తే ఇలా ఉంటుందా పిఠాపురం మేము ఎప్పుడు అనుకోలేదు. చాలా గొప్ప అద్భుతంగా ఉంది. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన పిఠాపురం పాతగయ. ఇక్కడ గయేశ్వరుడు పాదాలు కూడా ఉన్నాయి. ఇందులో అడుగు పెడితే పంచి పాపాలన్నీ వీణమవుతాయని ఒక చరిత్ర ఒకటి ఉంది. అదే కాదు, పిఠాపురం చరిత్ర ఒక మహారాజులు పరిపాలించిన ఊరు, ఒక కుంతిమాదేశం వెలిసిన ఊరు, ఒక దత్తాత్రుడు శ్రీపాదవలుడు, అలా ఒక పిఠాపురం నాగేశ్వరరావు పాటలు పాడిన సింగరు, అలాంటి వాళ్ళు ఉన్నారో, గొప్ప పీఠాధిపతులు ఉన్నారో అలాంటి ఊరండి. ఈ ఊరు కోసం ఈ ఊరిలో ఏం పని చేయక్కలేదు. ఇక్కడ అడుగు పెడితే చాలు వాళ్ళు కొన్ని పాపాలు పోతాయి. సినిమాలో ఆపలు తగ్గిపోనా లేటెస్ట్గా హీరోలు ఉంటారు, బాగా ముసలోళ్ళు, వాళ్ళకి ఆఫర్లు ఉండవు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారంటే స్నానం చేశారంటే మళ్ళీ వాళ్ళ పునర్జన్మ ఎత్తుకుని మళ్ళీ 10 ఆఫర్లు వస్తాయి వాళ్ళకి. ఇది మాకు తెలుసున్న విషయం అండి. ఇది ఎవరు చెప్పింది కాదు. మా అనుభవంలో మా గుణపాఠాలు మేము పబ్లిక్లో వివరించి చెప్తున్నామండి. ఎలా ఉంది మరి మీ పవన్ కళ్యాణ్ గారి పాలన? పవన్ కళ్యాణ్ గారు రాలేదు అనుకో, వస్తే రాకుండా ఎంత జనం వస్తే మీద నుంచి చడిపోతారండి. తట్టుకోలేరు కదా. తట్టుకోలేని దాని మీద పవన్ కళ్యాణ్ రారు. ఇక్కడ పని చేస్తే చాలండి. ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యేలు ఈయన 17 ఎమ్మెల్యే గారు. పిఠాపురాన 1952 నియోజకవర్గం ఏర్పడ్డ నియోజకవర్గానికి ఈయన 17 ఎమ్మెల్యే గారు. 17 ఎమ్మెల్యేలో పప్పుల మోహన్ రావు గారే అటవీ శాఖ మంత్రి చేశారు. ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పిఠాపురాన ఓ డిప్యూటీ సీఎం, ఒక అటవీ శాఖ, ఓ పంచాయతీ రాజ్ శాఖ, ఇలాంటి శాఖలో ఇప్పుడు వచ్చి ఏ ఎమ్మెల్యే మన పిఠాపురాన సాధించలేని విజయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సాధించారు. జనాలకి ఇప్పుడే కదా 2వ సంవత్సరం అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు ఎంత జరిగిందంటే అప్పుడు ఎంత జరుగుతుంది అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. అపార్థాలు మాత్రం చేసుకోకూడదు. ఎందుకంటే కొంచెం టైం లేట్ అవుతుంది కానీ ప్రతి పని స్పష్టంగా జరుగుతుంది.